వేదికను అలంకరించిన హెచ్ఎం సార్కి, అలాగే ఉపాధ్యాయులందరికీ మరియు నా తోటి విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు మనం ఈ ఫేర్వెల్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, మన 10th క్లాస్ అంటే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు కదా, వాళ్ళందరూ 10th అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక గుర్తుగా, అంటే ఈ స్కూల్ నుంచి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళకు ఒక గుర్తుగా ఉండడానికి ఈ ఫేర్వెల్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు అనేది ఇప్పుడు 10th క్లాస్ చదివి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఒక గుర్తుగా ఉంటుంది, దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. అందుకనే హెచ్ఎం సార్ కానీ ఏ స్కూల్ అయినా సరే ఇక్కడ ఇలా ఫేర్వెల్ చేస్తారు. నేనైతే ఈ స్కూల్లో 6th జాయిన్ అయ్యాను. 6th జాయిన్ అయినప్పుడు నేను చాలా అంటే చదవడానికి ఇష్టపడేదాన్ని, కాకపోతే ఛాన్స్ దొరికేది కాదు. అంటే ఎప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చుంటూ అలా ఉండేది. ఎక్కువ 6th కూడా జరగలేదు, ఎక్కువ ఒక 10 days ఏమో జరిగింది. వచ్చినప్పుడు కూడా ఎప్పుడు బ్యాక్కే ఉండేదాన్ని. కానీ 7th నుంచి టీచర్స్ అందరూ బాగా పరిచయం అయ్యి ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఎంకరేజ్ చేశారు. ఆ 7th నుంచి కూడా నేను మంచిగా చదవడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా సరే నా 7th నుంచి 10th వరకు ఇప్పటికీ కూడా నా ప్లేస్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 1st to 3rd ఈ ప్లేసెస్లోనే ఉంటుంది. 1st కానీ 2nd కానీ 3rd ర్యాంక్ కానీ. ఎందుకంటే ఇదంతా ఇక్కడ ఉన్న టీచర్స్ వల్ల కలిగింది. ఇక్కడ నేను అంతకుముందు చదువుకున్న దగ్గర కూడా నాకు అంతగానో ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎందుకంటే అక్కడ ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. ఎప్పుడు చదివే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇలా వెనక పడిపోయిన స్టూడెంట్స్కి ఎవరికి ఎంకరేజ్ చేయలేదు. అందుకని నేను ఎప్పుడు వెనకపడే ఉండేదాన్ని. స్కూల్కి వచ్చిన తర్వాత మాత్రం నాకు 1st, 2nd, 3rd ర్యాంక్స్లో ఏదైనా ఒకటి కంపల్సరీ ఉండేది. అదంతా ఇక్కడ టీచర్స్ వల్లనే. అలాగే ఇక్కడ నేను 7th నుంచి బాగా చదివాను, ఎందుకంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా 7th నుంచి బాగా నాకు పరిచయం అయ్యారు. ప్రతి ఒక్క టీచర్ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎప్పుడైనా సరే ఇక్కడ ఏ డౌట్ వచ్చినా కానీ ఏ టైంలో అయినా సరే డౌట్ మంచిగా ఉండేవాళ్ళు. మాకు ఎప్పుడు ఎలా ఉండాలి అని చెప్పేసి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, 10th అయిపోయిన తర్వాత మీ ఫ్యూచర్ ఏంటి, అలా మొత్తం చెప్పేసేవాళ్ళు. హెచ్ఎం సార్ అయితే మా క్లాసులు పెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డారు. నైట్ 9 అందరికీ గుడ్ మార్నింగ్, చిల్డ్రన్స్ కూడా గుడ్ మార్నింగ్. నేను ఈ స్కూల్కి 10th క్లాస్లోనే వచ్చాను. ఎందుకంటే నాకు ఈ స్కూల్కి వచ్చాక చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను కూడా 6th నుంచి ఇక్కడే చదువుకొని ఉంటే బాగుండేది. ఇంత మంచి స్కూల్ని వదిలిపెట్టేసి నేను ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా అనిపించింది. ప్రైవేట్ స్కూల్లో అంత డబ్బులు కట్టినా కానీ నాకు అంత నాలెడ్జ్ రాలేదు. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం నాకు చాలా బెస్ట్ అనిపించింది. నిజంగా ఇంత మంచి స్కూల్లో వదులుకొని నేను ఎక్కడో ప్రైవేట్లో చదువుకున్నా అని నాకు ఈ స్కూల్కి వచ్చాక చాలా అర్థమైంది. హెచ్ఎం సార్ అయితే మా కోసం చాలా ఏదైనా ఇబ్బంది ఉంటే మా ఇంటికి వచ్చి చదువుకునే అనే ధైర్యం కూడా ఇచ్చారు సారు. నైట్ టైము మా మీద నమ్మకం ఉంచుకొని సారు 9 దాకా పెట్టి స్టడీ అవర్స్. టీచర్స్ కూడా మా కొరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. టీచర్స్ ఎంత కష్టపడుతున్నా కానీ మేము అది అర్థం చేసుకోలేకపోయాము. అది మాకు లాస్ట్ మూమెంట్లో అర్థమైంది. టీచర్స్ కష్టాన్ని ఇప్పటికి అర్థం చేసుకున్నాం. మేము అర్థం చేసుకొని లాస్ట్ మూమెంట్లో కష్టపడ్డాము. మేమైతే మంచి రిజల్టే తేడానికి అందరం బాగా కృషి చేశాము. మంచి రిజల్ట్ కూడా వస్తుంది స్కూల్కి. ప్రతి ఒక్క టీచర్ కూడా మా అందరినీ అడాప్ట్ చేసుకొని మాకు ఫోన్లు చేయడం, మేము పొద్దున్నే లేచామా లేదా అని చెప్పి ప్రతి ఒక్క టీచర్ అడాప్ట్ చేసుకున్నాను మమ్మల్ని. ఒక పేరెంట్ కూడా నేను హాస్టల్లో చదివాను, గురుకులం హాస్టల్లో. అక్కడ నాకు హిందీ, మ్యాథ్స్ టఫ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 2 తర్వాతే నాకు అన్ని సబ్జెక్ట్స్ అయ్యాయి. ఆ 2 బాగా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకా టీచర్స్ అందరు బాగా చూసుకున్నారు. ఏమన్నా డౌట్స్ వచ్చి నాకు ఖచ్చితంగా బాగా రాసాను. ఎగ్జామ్స్ 550 అబోవ్ వస్తాయని చెప్తాను నేను. అలాగే అందరికీ ఆల్ ది బెస్ట్, 9th వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ. మొన్నే ఎగ్జామ్స్ రాసాం, రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. అందరూ ఖచ్చితంగా పాస్ అవుతారు. లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ని బ్రేక్ చేస్తాం. ఈ ఇయర్ నుంచి మన స్కూల్ చాలా చేంజ్ అవ్వబోతుంది. చాలా చేంజ్ అయింది కూడా ఇప్పటికి. మొన్న ప్రోగ్రామ్ జరిగింది, తల్లిదండ్రుల ప్రోగ్రామ్ కూడా. దానివల్ల కూడా మన స్కూల్ కొంచెం అందరూ చూడగలిగారు. అంతకుముందు ఇక్కడ స్కూల్ కూడా చాలా మంది తెలియదు, కానీ ఇప్పుడు చాలా మంది జాయిన్ కూడా అయ్యారు.
10th క్లాస్లో మాత్రం అందరూ అయితే కంపల్సరీ పాస్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ మాత్రం అందరికీ గ్రేట్ ర్యాంక్స్ కూడా రావచ్చు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మాత్రం చాలా హెచ్ఎం సార్ వాళ్ళు చాలా డెవలప్ అవుతారు. టీచర్స్ గురించి అయితే అసలు చెప్పే పని లేదు. ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ అసలు ఎక్కడా లేదు. ఒక్కొక్క టీచర్ అసలు ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర తీసుకొని మరి వాళ్ళు చాలా డెవలప్ చేయాలని, వాళ్ళ నాలెడ్జ్ని కొంచెం ఇంక్రీజ్ చేయాలని, మేమేంటంటే ఫ్యూచర్ గురించి పట్టించుకోవాలని వాళ్ళకి తెలుసు. కానీ మాకు తెలియదు. వాళ్ళది అర్థం చేసుకొని వాళ్ళని ప్రతి ఒక్కరిని డల్ స్టూడెంట్స్ని విడివిడిగా కూడా అడాప్ట్ చేసుకొని చాలా బాగా వాళ్ళ నాలెడ్జ్ని డెవలప్ చేస్తున్నాడు. ఇదైతే మంచి రిజల్ట్స్లో తెచ్చింది. పాయింట్స్ మ్యాక్సిమం 560 అబోనే వస్తాయి. వచ్చా కొట్టండి క్లాప్స్. అంటే వస్తాయి కంపల్సరీ. ఈ నేను చాలా బాగా కష్టపడాను. 9th అంతేం లేదు, కానీ 9th క్లాస్లో కూడా సెకండ్ వచ్చి A2 గ్రేడ్లో ఉన్నా. అప్పుడు నాకు అర్థమైంది. నేను మొన్న స్పెల్ టెస్ట్లో కూడా నా నాలెడ్జ్ చెక్ చేసుకున్నా. అంటే మా ఎగ్జామ్స్లో నేను చూసి కొంచెం డౌట్ అడగను కానీ